నమస్తే. రాను రాను మన దేశంలో రాజకీయ వ్యవస్థ అనేది భ్రష్టు పట్టింది. ఒక రకమైనటువంటి విధానంతో నేటి నేతలు వెళ్తున్నారు అనేది మనకు అర్థమవుతూనే ఉంది. ఎన్నెన్నో విన్యాసాలు, విచిత్ర వేషాలు, రకరకాలుగా అక్రమాలకు పాల్పడటం, ఎన్నో రకాలుగా వారి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఫోటో అవన్నీ 500 రూపాయల నోట్లు. ఆ నోట్ల మీద చక్కగా పడుకున్నటువంటి ఆ వ్యక్తి ఒక పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకుడు. ముఖ్యంగా అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఉదాల్గిరి ఆ జిల్లాలో ఆ నాయకుడు ఉంటాడు. బెంజమిన్ బుసమతారి, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్కు చెందినటువంటి నేత. అంటే నోట్ల కట్ల మీద నిద్ర, దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే ఒక సందేశం ఏమిస్తున్నావు నువ్వు? ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండి భవిష్యత్ తరాలకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇలాంటి సందర్భంలో అతను హెచ్చుకుపోయి, రాజకీయ నాయకులంటే ప్రతి ఒక్కరి దగ్గర కోట్లాది రూపాయలు ఉంటాయి, డబ్బులు ఉన్నాయి కదా అని ఈ రకంగా చేయటం ఎంతవరకు కరెక్ట్? అలాంటి సందర్భంలో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇతను నోట్ల కట్ల మీద పడుకుండడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా రెస్పాండ్ అయ్యారు. ప్రస్తుతం మేము ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం, జనవరి 10వ తేదీనే అతన్ని సస్పెండ్ చేశాం అని చెప్పి ఒక ప్రకటన చేసింది ఆ పార్టీ నేత ప్రమోద్ బోరో. ఇలాంటి సందర్భంలో రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రాజకీయ నాయకులంటే డబ్బు ఉండొచ్చు, కోట్లాది రూపాయలు ఉండొచ్చు, పెద్ద పెద్ద భవనాలు ఉండొచ్చు, ఖరీదైన కార్లు ఉండొచ్చు. కానీ నాకు ఉంది కదా అని చెప్పి ఆ రకంగా ఎస్టాబ్లిష్ చేయటం, ఎక్స్పోజ్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా దీనిపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి ఇతను ఆ పార్టీ తరపున ఏదైతే యూపీపీఎల్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్కి సంబంధించి విలేజ్ కౌన్సిల్ డెవలప్మెంట్ కమిటీ, ఆ కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు చాలా కాలం. ఇలాంటి సందర్భంలో ఏదైనా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఈ కమిటీ ద్వారానే సిఫారసు ఉండాలి. ఇటువంటి సందర్భంలో అతని మీద అనేక రకాలుగా అవినీతి అక్రమాలు ఉన్నాయి. అవినీతి సొమ్ముతో ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాడు అనేది కూడా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో అస్సాం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. దీనికి సంబంధించి యూపీపీఎల్ తరపున ఒక మంత్రి కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ వ్యవహారాన్ని ఖండించారు. ఉర్కా గ్వారా బ్రహ్మ, ఆయన యూపీపీఎల్ తరపున ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఏ రకమైనటువంటి హుందాదనం ఉండాలి? నోట్ల కట్ల మీద నోట్లు అలా 500 నోట్లన్నీ అలా పరిచి చూస్తున్నారు మీరు. ఇలా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? ఆ పార్టీ తరపున ట్వీట్ చేసినటువంటి ఒక ప్రకటన కూడా ఇచ్చారు. మాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు, అంటే పార్టీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు, మేము జనవరి 10వ తేదీనే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం, ఆ పదవి నుంచి కూడా ఫిబ్రవరి 10న తొలగించడం జరిగింది అధికారికంగా అని చెప్పి ఒక ప్రకటన చేశారు.